స్నేహితులారా, మే మాసమునకు మీకు స్వాగతం. మన దైనందిన జీవితంలో మనం అదుపులో పెట్టుకోలేని భావాలలో ఒకటి కోపం. ఎఫెసీయులకు రాసిన 4:26 వచనంలో బైబిల్ ఇలా చెబుతోంది, కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ పాపము నిలిచి ఉండకూడదు. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అది పాపానికి దారితీస్తుంది. దాని ఫలితంగా బాధపెట్టే మాటలు, సంబంధాలు విడిపోవడం, ప్రతీకారం మరియు తీవ్రమైన మానసిక వేదనలు కలుగుతాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు ఈ 3 సులభమైన పద్ధతులను గుర్తుంచుకోండి. ఆగండి. కోపంలో మీరు ఏమి చేస్తున్నా సరే వెంటనే ఆపండి. మీరు ఏమి ఆలోచిస్తున్నారో చెప్పకండి. ఈమెయిల్ రాయకండి లేదా సందేశం పంపకండి. మరియు తొందరపడి ఏమీ చేయకండి. తక్షణం ఆపండి. ఆలోచించండి. మీ హృదయాన్ని పరిశీలించుకోండి. నన్ను నిజంగా వేధిస్తున్నది ఏమిటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇతరుల మీద ప్రతిస్పందించడం కాకుండా పరిష్కారం మీద దృష్టి పెట్టండి. వెతకండి. ప్రార్థనలో దేవుని వైపు తిరగండి. మీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించండి. ఆయన మార్గదర్శకత్వం, ఆయన జ్ఞానం మరియు ఆయన శాంతి కోసం అడగండి. మిత్రులారా, కోపాన్ని మనసులో పెట్టుకోవడం మన జీవితంలో చెడు పని చేయడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోపంతో మీ దినమును ముగించవద్దు. సంతోషంగా ఉండండి. ఆనందంగా జీవించండి. శాంతియుతంగా గడపండి. శాంతియుతమైన ఆశీర్వాదకరమైన మే మాసం మీకు కలుగును గాక.